ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో గత 5 రోజులుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాపుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానం వేదికగా పవన్ కళ్యాణ్కు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమై మళ్లీ ప్రజాక్షేత్రంలోనికి రావాలని కోరుతూ మృత్యుంజయ హోమం, చండీ హోమం, రుద్రాభిషేకాలు నిర్వహించారు. నేడు 5వ రోజు కావడంతో లక్ష్మీ గణపతి హోమంతో కార్యక్రమాలను ఘనంగా ముగించారు. ఈ పూజా కార్యక్రమాలలో జనసేన పార్టీ 5 కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారు హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎంతో మందికి ఆదర్శప్రాయులని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ మళ్లీ చురుగ్గా పాల్గొంటారని డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, జన సైనికులు, వీర మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గత 5 రోజుల నుంచి కూడా ఈ హోమాలు అలానే వివిధ రకాలైన పూజలు కూడా జరుపుకోవడం మనకు అందరికీ తెలిసింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్ గారు, అలానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి గత కొన్ని రోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నారని అందరికీ తెలిసిందే. దీని కారణంగా పవన్ కళ్యాణ్ గారు బాగుంటే మా పిఠాపురం బాగుంటుంది, మా పిఠాపురం కూడా బాగుంటే పవన్ కళ్యాణ్ గారు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు బాగుంటే మన దేశం బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ముఖ్యంగా మా పిఠాపురం ప్రజలందరికీ కూడా ఆయన ఈరోజు పిఠాపురం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేతుల మీద జరగడం చూసిన తర్వాత ఆయన బాగుంటే మేము బాగుంటాం అనే ఉద్దేశం. మన ప్రీతమ నాయకులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మా పిఠాపురం శాశ్వత ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వల్ప అస్వస్థతకు గురై ఆయన శనివారం చేయించుకోవడం జరిగిందండి. ఈ విషయం నియోజకవర్గమే కాకుండా ఏం ఓపెన్ చేస్తున్నావయ్యా బాబు ఆయన ఆరోగ్యం గురించి అని చెప్పేసి 5 రోజులుగా, అంటే ఆదివారం నుంచి మొదలుపెట్టి ఈరోజు లక్షవారం వరకు ప్రతిరోజు కూడా హోమాలు, రుద్రాభిషేకాలు అవన్నీ కూడా చేస్తున్నామండి. ఈరోజు ముఖ్యంగా మహారుద్రాభిషేకం జరిగింది. దాని తర్వాత దత్తాత్రేయ వారికి అభిషేకం చేశారు. ఇప్పుడు లక్ష్మీదేవితో హోమం చేసి ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహించడం జరిగిందండి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి మా పిఠాపురం అభివృద్ధికి, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వచ్చి అభివృద్ధి పదంలో మమ్మల్ని నడిపించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ, అలాగే అమ్మవారి కుంకుమార్చన, పూజలన్నీ చేసి వేళ 5వ రోజున దత్తాత్రేయ స్వామికి అభిషేకం, అలాగే రుద్రాభిషేకం, ఇక్కడ రుద్రహోమం, తర్వాత లక్ష్మీ గణపతి హోమం కూడా చేసి మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యంగా మళ్ళీ మా ముందుకు రావాలి, త్వరలో మా అందరిలో ఆయన ఉండాలి. స్టేట్ ప్రజానీకంలో ఆయనకి ఎంతో ఘనమైన హోమాలు అవి జరిపించి మరి అందరూ కూడా ఆశిస్తున్నారు. స్టేట్ ప్రజలందరూ కూడా మరి మన నియోజకవర్గమే కాకుండా యావత్ భారతదేశం కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్ మార్క్గా నిలిచారు. ఆయన మరి కూటమి పార్టీలో అలుపెరగకుండా ఎంతో పోరాడి కూటమిని ఐక్యత చేసి కూటమి ప్రభుత్వాన్ని నడిపించే నడవడానికి ముఖ్యంగా భూమికి పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మరి మనకి అనారోగ్యంతో తీరిక లేక కష్టపడి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల గురించి క్షమించి నిరంతరం కూడా కృషి చేస్తున్నందుకు మరి ఆయన గురించి మనం ఈ హోమాలు చేసి ఆయనకి త్వరగా కోరుకుని మనం ముందుకు వస్తే మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి దిశగా పరిగెడుతుందని, ఆయనకు ఆరోగ్యం, శక్తి ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆయన్ని నిరంతరం కూడా మరి ఆయన ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండి ప్రజలకి మరింత ప్రజాస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఆయనకు ఆ భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని